రాముళ్లా పరిపాలించిన ఇక్ష్వాకు మహారాజు పరీక్షిత్ కొడుకు శలుడు ఒకసారి వేటకు వెళ్ళి అక్కడ వామదేవ మహర్షి దగ్గర గుర్రాలు తీసుకుని నా పని అయిపోయిన తర్వాత ఇస్తానని చెప్పి తీసుకుంటాడు. అప్పుడు ఆ పని అయిపోయిన తర్వాత తన అశ్వశాలలో అంటే తన గుర్రంశాలలో కట్టేస్తాడు. అప్పుడు వామదేవ మహర్షి తన శిష్యుడు అయిన ఆత్రేయతో మా శలమహారాజు మన గుర్రాలు ఇంకా ఇవ్వలేదు, ఏంటో వెళ్ళి కనుక్కురామని ఆత్రేయ శిష్యుడిని శలమహారాజు దగ్గర పంపిస్తాడు. ఆ శలమహారాజు ఈ ఆత్రేయ శిష్యుడికి మీ గుర్రాలు ఇవ్వను, పంపని చెప్తాడు. ఈ మాట తన గురువుగారి దగ్గర వామదేవ మహర్షి దగ్గర శిష్యుడు చెప్తాడు. అప్పుడు గుర్రాలు ఇవ్వనని చెప్తే అప్పుడు వామదేవ మహర్షి అతని శిష్యుడు ఆత్రేయ ఇద్దరు కలిసి అంతఃపురానికి వస్తారు. అప్పుడు వామదేవ మహర్షి అంటారు, ఈ గుర్రాలు మామూలువి కాదు మహారాజా, ఇవి యజ్ఞానికి సంబంధించినవి. ఈ గుర్రాల అపాన మార్గంలో అంటే మలద్వారంలో గాలి ఊదితే చెవిలోంచి అగ్ని వస్తుంది. ఆ అగ్నితో యజ్ఞాలు చేస్తాము. అవి పవిత్రమైనవి, ఇక్కడ ఉండకూడదు, ఇచ్చేసేయి మహారాజా అని చెప్తే నేను ఇవ్వను అంటే అప్పుడు వామదేవ మహర్షి మళ్ళీ ఇంకోసారి ఆలోచించి మహారాజా అంటే లేదు, ఈ బ్రాహ్మడు వెళ్ళటం లేదు, ఎవరు అక్కడ ధనస్సు తీసిరండి, బాణం ఎక్కిపెట్టి చంపేస్తాను అంటాడు. అప్పుడు ధనస్సు ఎక్కిపెట్టి బాణాన్ని వామదేవ మహర్షి మీద సంధిస్తాడు. అప్పుడు ఆ బాణం వామదేవ మహర్షి వక్షస్థలం దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి ఈ శలమహారాజు గుండెల్లో దిగబడిపోతుంది. శలమహారాజు చచ్చిపోతాడు. చూసారా, ఈ భూమి మీద ఎంత తపశ్శక్తి కలిగిన మహర్షులు ఉన్నారో.